గతేడాది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి దూసుకువెళ్లి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గుర్తుందిగా. భారత సైన్యం వేసిన మిజైల్ అటాక్కి బాహల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం పేకమేడ్లా కుప్పకూలిపోయింది. కానీ కుక్కతోక వంకరన్నట్లుగా పాకిస్తాన్ బుద్ధి మళ్లీ బయటపడింది. మన సైన్యం నేలమట్టం చేసిన అదే ఉగ్రవాద ప్రధాన కేంద్రాన్ని మెరిసే పాలరాతి రాళ్లతో సరికొత్త హంగులతో మళ్లీ నిర్మించారు. దీనికి నిధులు సమకూర్చిందెవరో తెలుసా? సాక్షాత్తు పాకిస్తాన్ ప్రభుత్వమే ఏకంగా 25 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈ ఉగ్రవాద స్థావరాన్ని పునర్నిర్మించింది. ఇదేదో గాల్లో మాటలు కాదు, శాటిలైట్ దృశ్యాలు, నిఘా వర్గాలు బయటపెట్టిన సంచలన నిజాలు. బావల్పూర్లో జైషే ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు, పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఎందుకు వత్తాసు పలుకుతోందో డీటెయిల్గా ఈ రిపోర్ట్లో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్నారు. ఆ రక్తపు మరకలకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత సైన్యం ప్రతిజ్ఞ పూనింది. దాని రివెంజే ఆపరేషన్ సింధూర్. భారత ఆర్మీ పక్కా సమాచారంతో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపల ఉన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని బావల్పూర్పై విరుచుకుపడింది. అక్కడ ఉన్న నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మర్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయాన్ని మన మిజైల్స్ ధ్వంసం చేశాయి. పైకప్పులు కూలిపోయాయి, సెంట్రల్ హాల్ ధ్వంసమైంది, భారీ గుంతలు పడ్డాయి. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ బంధువులతో పాటు పదుల సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఈ బాహల్పూర్ కేంద్రం ఏదో సాధారణమైన మతపరమైన ప్రదేశం కాదు. గత 25 ఏళ్లుగా భారతదేశంపై జరిగిన అనేక రక్తపాత దాడులకు ప్లాన్ వేసింది ఈ 18 ఎకరాల ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ నుంచి. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్ బేస్ దాడి, 2019 పుల్వామా అటాక్. ఈ దాడుల వెనుక ఉన్న ప్లానర్స్, ఆత్మాహుతి బాంబర్లకు బ్రెయిన్ వాష్ చేసింది, ట్రైనింగ్ ఇచ్చింది ఇక్కడే. యువకుడిని ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేసుకోవడం, వారికి జిహాద్ పేరుతో విషాన్ని నూరిపోయడం, భారత్ వ్యతిరేక కుట్రలు పన్నడం ఈ మర్కజ్ సుభాన్ అల్లాలోనే జరుగుతాయి. 2002లోని ఐక్యరాజ్య సమితి అమెరికా ఒత్తిడితో పాకిస్తాన్ దీన్ని అధికారికంగా నిషేధించిన తెర వెనక ఈ కేంద్రం యథేచ్ఛగా నడుస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగి 15 నెలలు గడిచాయి. భారత సైన్యం దాడి చేసినప్పుడు ఏర్పడిన భారీ గుంతలు, పగిలిపోయిన పైకప్పులు, రక్తపు మరకల గుర్తులు లేకుండా పాక్ ప్రభుత్వం మొత్తం తుడిచిపెట్టేస్తుంది. సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియా నుంచి బయటకు వచ్చిన